విజయవాడ దుర్గమ్మ ప్రసాదం లడ్డూలో దారపు పోగు రావడం కలకలం రేపింది. భక్తులకు పంపిణీ చేసే లడ్డూ నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతూ ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో లడ్డు పంపిణీ తయారీలో కూడా ఒక దారపు పోగు కనిపిస్తోంది. ఒక మహిళ చేతిలో కూడా ఒక లడ్డు కనిపిస్తోంది. ఆ లడ్డూలో దారపు పోగు వస్తున్న విజువల్స్ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ఈ ఘటనపై కూడా అక్కడ ఉన్న భక్తులు చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేసి అధికారుల తీరుపై నిర్లక్ష్యానికి మండిపడుతున్న పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడిందని చెప్పాలి. దుర్గగుడి లడ్డు ప్రసాదంలో తయారీ ఏదైతే ఉందో దాంట్లో అలసత్వం ఏదైతే ఉందో అది ఒక దారపు పోగు రూపంలో లడ్డు ప్రసాదంలో కనిపించింది. భక్తుల మనోభావాలతోటి అధికారులు ఆటలాడుకుంటున్నారా, అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అంటూ భక్తులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడంటే లడ్డూ తయారీ అంటే దుర్గగుడికి అమ్మవారి దర్శనం ఎంత ప్రయారిటీ ఇస్తారో అమ్మవారి లడ్డూ ప్రసాదానికి అలాగే పులిహోరకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు భక్తులు. ఖచ్చితంగా అమ్మవారి దర్శనం తర్వాత ప్రసాదం తీసుకున్నాకే వెళ్తారు. అయితే ఎంత క్యూ లైన్ లో అమ్మవారి కోసం వెయిట్ చేస్తారో ప్రసాదం కోసం కూడా అంతే వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి లడ్డూ ప్రసాదంలో దారం పోగు రావడము, ఒక మహిళ ఆ లడ్డూని తినడానికి ప్రయత్నం చేసిన సమయంలో లడ్డూలో దారం అనేది కనిపించడంతో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఖచ్చితంగా అధికారులు పూర్తిగా ఇప్పటికైనా మరొక 4-5 రోజుల పాలలో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటికైనా కూడా అధికారులు తీరు మార్చుకొని ఇప్పటికైనా కొంత అలసత్వం వహించకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేలాగా చూడాలని భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.